కరెక్ట్ గా 35th 36th సెకండ్ దగ్గర అనుకుంటా. లిటరల్లీ చెప్పాలంటే ఆ గుర్రం విజయ్ దేవరకొండ గారిని అలా ఈడ్చుకెళ్ళిపోయింది. నిజంగా ఆయన డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే ఈ రోజు విజయ్ దేవరకొండ గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా రణబలి సినిమా టీం నుండి ఒక వీడియోనైతే వాళ్ళైతే రిలీజ్ చేశారు. ఈ రణబలి సినిమా కోసం మరి ముఖ్యంగా విజయ్ దేవరకొండ గారి ఈ సినిమాలో సారీ చేయడానికి ఒక రేర్ బ్రీడ్ ఉన్న హార్స్ నైతే వీళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారు. అది నిజంగా చాలా వైల్డ్ బ్రీడ్ అనమాట. అంటే దాన్ని అదుపు చేయటం చాలా కష్టం. అంతకు మించి దానిపైన సారీ చేయటం ఇంకా కష్టం. అయితే ఈ రణబలి సినిమా కోసం అంటే ఆ క్యారెక్టరే అంటే విజయ్ దేవరకొండ గారు ప్లే చేస్తున్న క్యారెక్టరే చాలా వైల్డ్ గా అయితే ఉంటది. అందుకే ఆ హార్స్ అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారు. ఆ హార్స్ ని విజయ్ దేవరకొండ గారు ఎలా అదుపు చేశారు, అదుపు చేసే క్రమంలో ఆయన పడ్డ పాటలేంటి, ఆ ఇబ్బందులేంటి, లిటరలీ చెప్పాలంటే హార్స్ ఆయన్ని ఈడ్చుకుంటూ అయితే వెళ్ళిపోతుంది. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. అయినా సరే విజయ్ దేవరకొండ గారు ఎక్కడా తగ్గలేదు. ఆయన డెడికేషన్ తో ఆ గుర్రాన్ని అయితే ఆయన అయితే అదుపులోకి అయితే తెచ్చుకున్నారు. ఈ రోజున రణబలి సినిమా ఫస్ట్ గ్లిమ్స్ లో కావచ్చు, మార్నింగ్ రిలీజ్ అయిన కొత్త పోస్టర్ లో కావచ్చు, మొన్న అప్పుడు ఒక వీడియో అయితే లీక్ అయింది. ఒక కొడవలు అయితే పట్టుకుని మన రణబలి మన విజయ్ దేవరకొండ గారు అందరిని నరుక్కుంటూ అయితే వెళ్తా ఉంటాడు. దాంట్లో ఉన్న గుర్రం కావచ్చు అది ఇదే అనమాట. నిజంగా చాలా వైల్డ్ హార్స్. అసలు దీన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ చాలా వైల్డ్ గా ఉంటది. దాన్ని మ్యాచ్ చేయాలంటే ఆ గుర్రం కూడా అంతే వైల్డ్ గా ఉండాలి కాబట్టి ఈ గుర్రాన్ని అయితే వాళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరు మ్యాచింగ్ ఏదైతే ఉంటుందో స్క్రీన్ పైన నిజంగా అదిరిపోద్దంట. ఇంక ఈ రణబలి సినిమాతో పాటు రౌడీ జనార్దన సినిమా నుండి కూడా ఒక కొత్త పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కూడా చాలా యూనిక్ గా అయితే నాకైతే కనపడింది. ఎందుకంటే ఆ పోస్టర్ లో కనుక మీరు చూసుకుంటే విజయ్ దేవరకొండ గారు అలా కింద అయితే కూర్చుని గన్ను పట్టుకుని అయితే ఉన్నారు. ఆయన గుండెల పైన ఆయన యొక్క ప్రియురాలి కాల్ అయితే ఉంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు, మన కీర్తి సురేష్ గారు అనమాట. అంటే రౌడీ జనార్దన యొక్క లవ్ స్టోరీని కూడా మనం అయితే ఈ సినిమాలో అయితే చూడబోతున్నాం. ఈ రకంగా ఆ పోస్టర్ కూడా నాకైతే చాలా యూనిక్ గా అయితే అనిపించింది. ఇంకా ఇంకొక సినిమా నుండి కూడా ఒక కొత్త పోస్టర్ అయితే వచ్చింది. అదే విజయ్ దేవరకొండ గారు శౌర్య అంటే మన నాని గారితో ఒక సినిమా అయితే ఉంటది. మృణాల్ ఠాకూర్ గారి హీరోయిన్ హాయ్ నాన్న డైరెక్టర్ తో ఒక సినిమాని అయితే లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు కదా. ఆ సినిమా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఇంటర్నేషనల్ లెవెల్ అయితే తెస్తున్నారు. ఆ సినిమా నుండి కూడా ఒక యూనిక్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ఈ రకంగా రణబలి సినిమా నుండి ఒక వీడియో కంటెంట్ రిలీజ్ అయింది, పోస్టర్ రిలీజ్ అయింది. ఈ కొత్త సినిమా నుండి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. రౌడీ జనార్దన సినిమా నుండి ఒక కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. నిజంగా ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ ప్రతి దాంట్లో కూడా విజయ్ దేవరకొండ గారి లుక్స్ సేమ్ ఉన్నాయి. అంటే అదే కోరమేసం అదే లుక్స్ లో అయితే ఆయన అయితే కనపడుతున్నాడు. కాకపోతే రణబలి పోస్టర్ లో ఒక రకమైన ఇంటెన్సిటీతో అయితే కనపడుతున్నాడు. ఇంకా రౌడీ జనార్దన దాంట్లో ఇంకొక రకమైన ఇంటెన్సిటీతో అయితే ఆయన అయితే కనపడుతున్నాడు. అంటే ఈ 3 సినిమాల యొక్క అప్డేట్స్ ఒకదాన్ని ఒకటి ఢీ కొన్నట్టు వరుసగా క్లమ్జీగా ఒకదాని మధ్యలో ఇంకోటి అయితే రిలీజ్ చేసేస్తున్నారు. అలా కాకుండా సినిమాలు రిలీజ్ అయ్యే ఆర్డర్ లో రిలీజ్ చేసుకుంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. మరి అదన్నమాట మ్యాటర్. నేనైతే ఈ 3 సినిమాల్లో రణబలి సినిమా గురించి చాలా అంటే చాలా ఎగ్జైటెడ్ గా అయితే ఉన్నాను. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అది మన చరిత్ర. 1880-70లో ఒక రాయలసీమలో జరిగిన ఒక నిజమైన చరిత్ర అది. ఆకలి బాధ, ఆ తిరుగుబాటు ప్రతిదీ కూడా ఆ సినిమాలో మనం అయితే చూడబోతున్నాం. కాబట్టి నేనైతే రణబలి సినిమా గురించి చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను. అఫ్ కోర్స్ మిగతా 2 సినిమాలు కూడా వెయిట్ చేస్తున్నాం. కానీ రణబలి అనేది నా ఫేవరెట్ అనమాట. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఈ 3 సినిమాల్లో మీరు ఏ సినిమా గురించి బాగా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.